సరోజా వెంకట స్వామి. సూపర్. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ దగ్గరికి హైదరాబాద్ వచ్చే దమ్ముందా? హైదరాబాద్ ఇక్కడికి వచ్చి కూల్చే అవకాశం ఉందా? అంటే ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా, ఫఫర్ జోన్ లో ఉందా? SARV చెప్పండి. ఇది వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌసే కదా. సో ఇది లేకుంది కదా వెనకాల. ఓకే, మీరు పని చేస్తారా ఇందులో? ఒక కామే. సో నేను చెప్పాను కదా, వీళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, అడుగుతుంటారు. ఇది వివేక్ వెంకట స్వామికి సంబంధించిన ఫామ్ హౌస్. ఇది చాలా మందికి తెలుస్తలేదు అసలు ఫామ్ హౌస్లో ఎవరికి లేవనుకుంటున్నారు రాజకీయ నాయకులకి. సో ఇవి రాజకీయ నాయకుల బడాబాబుల ఫామ్ హౌస్లు అని చెప్తున్నాము. ఒక్కొక్కటిగా మీకు ఆ ఫామ్ హౌస్ చూపిస్తున్నాము. ఇప్పటికి మళ్ళీ అడుగుతున్నాము, హైడ్రాకి ఇక్కడికి వచ్చి బఫర్ జోన్లో ఉన్న, FTL జోన్లో ఉన్న, సో వీటి దరిచేరే అవకాశం ఉందా? ఇదే రేవంత్, మీరు ఆ బోర్డు కూడా చూడొచ్చు, SARV సరోజా వెంకట స్వామి అనే నేమ్ ప్లేట్ కూడా పెట్టుకున్నారు. మొత్తం మీకు ఈ గోడ తర్వాత మొత్తం కూడా అది FTL జోనే అది. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, సరోజా వెంకట స్వామి. సో ఇది మరి ఇవి ఏ జోన్లోకి వస్తాయి అనేది, సో ఇక్కడ చూడండి, VS వివేక్ వెంకట స్వామి, తర్వాత సరోజా కూడా వస్తుంది దాంట్లో. ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన లోగో కూడా వేసుకున్నారు ఇక్కడ వాళ్ళు చూస్తే, ఫ్యామిలీ లోగో వీళ్ళది. సో మరి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ దగ్గరికి హైడ్రాకి వచ్చే దమ్ముందా? ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడేద్దాము. మరి రేవంత్ రెడ్డికి ఉందా? రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు మనం ఎప్పుడు కొందరు గురించి చెప్పుకుంటాం కదా, మరి ఎప్పుడు కూడా వెలికి రాని ఫామ్ హౌస్ల గురించి మీకు చూపిస్తున్నాం కదా. ఇక్కడ కూడా మన గేట్ కనిపిస్తుంది. సో మీకు ప్రహరీ గోడ ఇక్కడ నుంచి చూపిస్తాం చూడండి. ప్రహరీ గోడ ఇది కూడా కనీసంగా ఏ వ్యక్తులకు కూడా కనిపించకుండా మీరు ఈ ప్రహరీ గోడ చూడండి. ఈ ప్రహరీ గోడ నుంచి వెనక ప్రహరీ గోడ మనకు వాటర్ కనిపిస్తుంది మీకు వెనక అటువైపు నుంచి. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఏం చెప్పారు, ప్రతి దానికి నేను ప్రతి ఫామ్ హౌస్కి ఏదైతే చెప్తున్నానో నేను అదే మ్యాటర్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను మీకు, సో ప్రతి ఫామ్ హౌస్ గేట్ ముందుకు వచ్చి ధైర్యంగానే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు వీడియో ఎందుకు తీస్తున్నారని అడుగుతున్నారు. నిజంగానే మరి లీగల్ అయితే వీడియో తీయడంలో తప్పేముండే, అసలు తీయకూడదా? మరి వీటి దగ్గరికి వీటి విషయాలని ఎందుకు బయటకు తేవట్లేదు? ఏ మీడియా కూడా వెలికి తేవట్లేదు. మరే ఇదే V6 వివేక్ స్వామికి పేపర్ ఉంది, మరే V6 న్యూస్ కూడా ఉంది కదా. మరి ఈయన మిగతాది హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు, రాష్ట్రంలో జరిగే ఇవి జరుగుతుంది అది జరుగుతుందని రాస్తున్నాడు కదా. మరి ఈ ఫామ్ హౌస్ తనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ హిమాయత్ సాగర్ FTL అనేది మరి మాది కూడా ఒకటి ఉందని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళకు రిపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని పంపించి సో వాళ్ళ ఫామ్ హౌస్ గురించి కనీసం ఒకరోజు ఫామ్ హౌస్ టూర్ చేసి చూపించవచ్చు కదా. అంటే సామాన్యులకేమో ఒక న్యాయమో, అంటే బడాబాబులకు ఒక న్యాయమా ఇందులో? ఇప్పుడు వ్యవహారం చూస్తే అట్లనే అనిపిస్తుంది కదా. ఎందుకు లేవు మరి మామూలు జనాలకి పాపం గింత ఒక 100 గజాలు ఒక 60 గజాలలో ఇల్లు కట్టుకుందామంటే ఉండదు. వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవంతా కూడా? అసలు ఒకటా రెండా ఎన్ని పేర్లని చెప్పాలి? చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఎంత పెద్దదో కూడా ఇంకా చెప్పాల్సిన పని లేనంత ఇంత అవసరమా వీళ్ళకు? అంటే వాళ్ళ ఎంతమంది కోసం ఇది తాతలు మునిమనుమలు ఏదో చెప్తుంటారు కదా. మళ్ళీ వాళ్ళకి లగ్జరీ హౌస్లెస్ అసలు హైదరాబాద్లలో. ఇక చూడండి ఏ నుంచి ఎంత దాకుందో ఒకసారి చూడండి. మరి దీనికి హైడ్రా వస్తుంది. ఇప్పుడు మేము ఇది వెలికి తీయడానికి ఇంతకుముందు తీయాలనుకుంటే తీసేవాళ్ళం, కానీ అది కాదు కదా. ఈరోజు హైడ్రా అని ఒకటి పెట్టారు కాబట్టి మరి ఈ హైడ్రా ఈరోజు ఇక్కడి వరకు వస్తుందా? ఇందాక మీకు KVP ఫామ్ హౌస్ కూడా చూపించాము, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ చూపించాను. సో మీకు ఎన్ని కావాలో అన్ని వెలికి తీసి మేము ఈరోజు ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాము. మరి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? ఇది 111 జీవోలు, బఫర్ జోన్లు, FTL. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ గ్రామస్తులు అడిగితే చెప్తారు, వాళ్ళు పాపం ఉస్సూరం అంటుంటారు. కొంత భూములేమో వాళ్ళ దగ్గర అడ్డికి పావు షేర్ల కన్నా పావులో పరకో ఇచ్చి కొనేసి ఈరోజు కోట్ల విలువలు పెంచేసి ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? వీటిని కూడా వెలికిలోకి రావాలి కదా. హైడ్రా వెహికల్ ఈడికి కూడా రావాలి కదా, హైడ్రా సిబ్బంది ఇక్కడికి కూడా రావాలి కదా, హైడ్రా కమిషనర్ ఇక్కడికి కూడా రావాలి కదా. కనీసం పరిశీలించరా? అంటే ఎవరైనా అక్రమ కట్టడాలని, భూ ఆక్రమణలు మా దృష్టికి వస్తే కనిపిస్తుంది కొంచెం. ఆ గోడలు చూడండి ఎంతెంత హైట్లో పెట్టుకున్నారు. మీ దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిశీలించి మరి మీరు డెసిషన్స్ తీసుకుంటామని చెప్పారు కదా. సో మీ ముందుకు ఒక్కొక్క ఫామ్ హౌస్ టూర్ చేస్తున్నాం. లోపలంటే మేము చూపించలేము, ఎందుకంటే మమ్మల్ని లోపలికి రానివ్వరు. ఆ గేట్ దగ్గరికి రానివ్వడానికే వాళ్ళు చూసిరా
అది ఎందుకు తీస్తున్నారు మీరు అని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఏంటివి అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళన్నీ పక్కన పెట్టేస్తారా అని, లేకపోతే రాజకీయ నాయకులని పక్కన పెట్టేస్తారా అంటే అధికారం వచ్చిందనంటే అధికారంలో లేని వాళ్ళని కూలగొట్టాలనా, లేక ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు హైడ్రాని పెట్టి తూతూ మంత్రంగా, రెండోది ఏంది టాపిక్ డైవర్ట్ చేయాలా, ప్రజల్ని ఏం చేయాలి, ఏందో అబ్బా చాలా గొప్పగా చేస్తున్నారు వీళ్ళు, అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు అనేసి. అక్రమ కట్టడాలు తొలగిస్తే మరి ఇవి ఏంటివి, వీటి మీద కూడా చూడండి, వీటి మీద కూడా ఎంక్వైరీ పెట్టండి. ఇప్పుడు చెరువుల చుట్టూ చెరువులు కబ్జాలు చేసిరి, కుంటలు కబ్జాలు చేసిరి, నాలాలు కబ్జాలు చేసిరి. ఇంత ఈ కట్టడాలు ఈ రకంగా ఉంటే వీటి మీద ఎవ్వరు వచ్చి కూడా ఒక్కరు ఏ మీడియా వచ్చి ఫోకస్ చేయదు. ఎంతసేపు అక్కడక్కడనే వాళ్ళు ఇది చేసి, నేనెవరో మోహన్ రెడ్డి, రాజేశ్వరి రెడ్డి, అన్ని ఫామ్ హౌస్లే అంటున్నాను. ఇది ఎందుకంటే 111 జీవో పరిధి కూడా ఒక్కొక్కరు ఏ రకం కొనుక్కున్నారు. ఇటువైపు ఒకవేళ ఇది బఫర్ జోన్ కాకపోయినప్పుడు కూడా పావులకి పరక్కి కొని అక్కడ ఇంకో కట్టడం ఉంది చూడు, అది కంప్లీట్గా మొత్తం నీళ్ళే. ఇంకా ఇదంతా కూడా ఏ పరిధి అని చెప్పాలా మరి వీటిని?